హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఎవ్రీ ఇయర్ సమ్మర్ అనగానే సినిమాల సందడి మామూలుగా ఉండేది కాదు. కానీ ఈ ఇయర్ మాత్రం సమ్మర్ సీజన్ అంతా చాలా డ్రైగా ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు కూడా లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ వీక్ రిలీజ్ అవ్వాల్సిన రాజు యాదవ్ కూడా నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకా ఈ వీక్లో కాస్త నోన్ యాక్టర్స్ ఉన్న మూవీ ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే అది ఓటీటీలో వచ్చిన విద్యావాసుల అహం మూవీ మాత్రమే. ఆహా వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే వాసు ఒక మెకానికల్ ఇంజనీర్. తనకి ఏజ్ పెరుగుతుందని ఇంట్లో మ్యాచెస్ చూస్తూ ఉంటారు. అలా వచ్చిన మ్యాచెస్లో విద్య అనే ఒక అమ్మాయి తనని పెళ్లి చూపులు చూడడానికి వచ్చే అబ్బాయిలు ఒక ఫామ్ ఫిల్ చేయాలని కండిషన్ పెడితే ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆ ఫామ్ ఫిల్ చేస్తాడు. ఫామ్లో ఫిల్ చేసిన ఆన్సర్స్ అన్నీ నచ్చడంతో విద్య వాసుని కలుస్తుంది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత విద్యావాసుల జీవితం ఎలా మారింది, వాళ్ళ మధ్యలో వచ్చిన ఇష్యూస్ ఏంటి, వాటిని ఎలా క్లియర్ చేసుకున్నారు అనేది మిగతా సినిమా. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఈగో అనే కాన్సెప్ట్ కొత్తదేం కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి ఈ టాపిక్ మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రతి జనరేషన్కి తగ్గట్టుగా మార్పులు చేస్తూ వాటిని కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ సినిమా స్టార్టింగ్ నుండి కూడా అప్పట్లో బాపు గారి డైరెక్షన్లో శ్రీకాంత్ అండ్ స్నేహ లీడ్ రోల్స్లో చేసిన రాధాగోపాల మూవీ చూసినట్టే అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్లో సీన్స్ ఎక్కువగా మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలోనే ఉంటాయి కాబట్టి వాటిని అంత ఎఫెక్టివ్గా స్క్రీన్ మీద పర్ఫామ్ చేసే యాక్టర్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాలో అంత అటెన్షన్ని గ్రాప్ చేసే యాక్టర్స్ అయితే లేరు. అలాగే టైటిల్లో చూపించిన క్రియేటివిటీని సినిమాలో ఎక్కడ చూపించలేకపోయారు. ఏదో మూవీ వెళ్తుంది చూడాలి అన్నట్టు చూస్తామే తప్ప మెయిన్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం కానీ వాళ్ళ మధ్యలో ఎమోషన్ కానీ అస్సలు మనకు కనెక్ట్ అవ్వవు. ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ ఏవి ఎఫెక్టివ్గా లేవు. అయితే సినిమా లెంత్ కూడా తక్కువే ఉండడం ఒక ప్లస్ పాయింట్. ఎండింగ్ కూడా ఏదో ఒక రకంగా ఎండ్ చేయాలి అన్నట్టు అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది. అసలు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఈగో స్టార్ట్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా కనిపించదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కోటబొమ్మాలి పిఎస్ సినిమాలో పర్లేదు అనిపించిన రాహుల్ విజయ్ ఈ సినిమాలో మాత్రం అంత ఇంప్రెసివ్గా అయితే చేయలేదు. శివాని రాజశేఖర్ కూడా తన యాక్టింగ్ స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ రెడ్డిలకి చేయడానికి పెద్దగా సీన్స్ ఏం లేవు. ఉన్నంతలో వాళ్ళు బాగానే చేశారు. కాశీ విశ్వనాథ్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. టెక్నికల్గా కూడా ఈ మూవీ యావరేజ్గానే ఉంది. కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు సెట్ అవ్వలేదు. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ కూడా చాలా యావరేజ్గా ఉంది. ఇలాంటి సినిమాల్లో డైలాగ్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కానీ ఇందులో అలా గుర్తుండిపోయేలా ఉండే ఒక్క డైలాగ్ కూడా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. డైరెక్టర్ మణికాంత్ గెల్లి తీసుకున్న పాయింట్ కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ ఏది కొత్తగా లేదు. ఓవరాల్గా ఈ విద్యావాసుల అహం ఒక బిలో యావరేజ్ రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఈ వీక్లో మూవీస్ కూడా ఏవి రిలీజ్ కావట్లేదు కాబట్టి ఇంకా వేరే మూవీస్ చూసే ఆప్షన్ కూడా లేదు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.